తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 8.5 నెలలు కావస్తోంది. 8 నెలలు పూర్తి అయిపోయింది. ఎన్నికల్లో ఏమో చాలా గొప్పగా ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పేసి సూపర్ 6, 7లో చెప్పి ఒక సూపర్ 6 కాకుండా సూపర్ 6 మాత్రమే ఫోకస్ అయింది. కానీ డబ్బుతో ముడియబడిన ఇంకా 143 వాగ్దానాలు ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఇంతవరకు కూడా ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక పెన్షన్ పెంచేది మాత్రమే పెంచినారు తప్ప అది కూడా పెన్షన్లు ఏ షరతుల వల్ల తగ్గిపోతాయి అని చెప్పేసి దానికి కూడా సర్వేలు చేసి తగ్గించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 1,80,000 పెన్షన్లు తగ్గిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా కూడా ఇంకొక 7-8 లక్షలు తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 1,80,000 తగ్గించేసేసి ఇట్లా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అంతే తప్పనిచ్చి ఎక్స్ట్రా ప్రజల కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి ఇప్పుడేం లేదు, కనపడలేదు. అప్పులైతే ఈ రాష్ట్రానికి దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు అప్పులైతే చేయడం జరిగింది. ఎందుకు చేసినారయ్యా అంటే ఏమి లేదు. ఇంతకుముందన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసేవాడు. ఎందుకు చేసేవాడు? ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడం కోసమో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసమో అప్పు చేసేవాడు. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని చెప్పేసి అప్పులు చేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని ముంచేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అని ప్రజలను మోసగించే కార్యక్రమం చేయడం జరిగింది. మొన్న బడ్జెట్లో వాళ్ళ అసెంబ్లీలోనే వాళ్ళ ఫైనాన్స్ మినిస్టరు ప్రవేశపెట్టిందే 6,43,000 కోట్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కాదు, దానికి చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు 2014 కంటే ముందు 56,000 కోట్ల రూపాయలు ఉన్న అప్పు కాస్త 3,78,000 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకుపోవడం జరిగింది. అప్పులు చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, అన్ని కార్పొరేషన్లు తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల చిల్లర కోట్లు చేయడం, 6 లక్షల చిల్లరలో ఆ 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసి ఉండొచ్చు. చేసినా కూడా అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల కోసమో అభివృద్ధి కార్యక్రమాల కోసమో ఉపయోగించినాడే తప్ప దాన్ని ఇంకో రకంగా ఉపయోగించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఈ 8 నెలల కాలంలోనే చేసి ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరిగిందా అంటే ఏమీ లేదు. ఎందుకు పోయింది? ఎలా పోయినది ఆ డబ్బులంతా? సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఒట్టి లంచాలకు కమిషన్ల కోసం ఏదైతే లంచాలు వస్తాయో, ఏదైతే కమిషన్లు వస్తాయో దానికి మాత్రమే ఉపయోగించి ఆ డబ్బులు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. వాళ్ళు కూడా ఏమి పెద్ద కింది నుంచి మొదలుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి ఉన్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం బాధపడడంలే. వాళ్ళ పనులు వాళ్ళు అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ లోకల్ ట్యాక్సులు, ఎక్కడ పడితే అక్కడ దోచుకునే కార్యక్రమం జరుగుతోంది తప్ప అన్ని రకాలుగా దోచుకునే కార్యక్రమం. మట్టి, ఇసుక, బ్రాందీ షాపులు అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం దోచుకునే కార్యక్రమం. సంపద సృష్టిస్తామని చెప్పేసి గతంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేత కాదు, నేను సంపద సృష్టిస్తా అని చెప్పి నాకు ఇంత అనుభవం ఉంది, 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పి సంపద సృష్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రజలపైన భారం వేసే కార్యక్రమం. అంటే విద్యుత్ రేట్లు పెంచి
ఒక 15,000 కోట్లు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచి, అంటే ఆస్తుల విలువ పెంచి ఆ రకంగా ప్రజలను పైన భారం వేసే కార్యక్రమం చేస్తాను తప్ప సంపద సృష్టి అనేది ఎక్కడా లేదు. రూపాయి సంపద సృష్టించింది లేదు. మొన్న ఏదో చెప్తాను అన్నమాట మీటింగ్లో, చెవులో చెప్పాలంట. ఏదన్నా మీ దగ్గర ఐడియా ఉంటే చంద్రబాబు దగ్గరికి పోయి చెవులో చెప్పాలంట. అంటే ఎంత దారుణంగా ప్రజలను మోసగించినాడని ప్రజలకు అప్పుడే తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంత అబద్ధాలు, కూటమి నాయకులు చెప్పిందంత అబద్ధాలు అని చెప్పేసి ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. తెలిసిపోయి అందరూ పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదను తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు అన్నమాట. ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఎంతో కొంత డబ్బులు వాళ్ళ చేతికి వచ్చేటి. అటువంటిది ఏమీ వచ్చిన పరిస్థితి లేదు. అందుకోసమే ఈరోజు పండగలకు పబ్బాలకు కూడా, సంక్రాంతి పండగన్నా జనవరి 1వ తారీఖున్నా అన్ని షాపులు కలకల్లాడేటి. అటువంటిది బిజినెస్లు కూడా లేవు. అందుకోసమే జిఎస్టీ కూడా లేదు. జిఎస్టీ కూడా డ్రాస్టిక్గా పడిపోయింది ఈ రాష్ట్రంలో. గతంలో జిఎస్టీ వచ్చిన ఆదాయం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇదే కారణం. అదే కాకుండా ఉన్న పరిశ్రమలు మూసివేసే కార్యక్రమం, అవే కాకోకుండా అన్ని ప్రైవేటుకు అప్పచెప్పే కార్యక్రమం. కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా అప్పచెప్పాలనే. ఇప్పుడు కొత్తగా మళ్ళా సాగునీటి కెనాల్స్ కూడా అంట, అవి కూడా ప్రైవేటుకు అప్పచెప్పేస్తామని చెప్పేసి చెప్తాను. ప్రజలకు సంబంధించిన ఆస్తులు ప్రజలకు క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి 2,000 జనాభాకు సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, రైతులకు ఉపయోగపడే గోడౌన్స్ అయితేనేమి, ధాన్యం నిల్వ చేసుకునేదానికి మిల్క్ చిల్లింగ్ సెంటర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన. అవే కాకోకుండా మెడికల్ కాలేజీలు దాదాపు అంతకుముందు అంతా కూడా స్వాతంత్రం వచ్చినాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు కూడా 11 కాలేజీలు ఉంటే ఇప్పుడు 17 కాలేజీలు పెంచి 28 కాలేజీలు చేయడం జరిగింది అన్నమాట. మెడికల్ కాలేజీలతో పాటు ఆ జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఇట్టి కాలేజీ ఒకటే కాదు, దాదాపు 800-1000 పడకల హాస్పిటల్ కూడా ఆ జిల్లా కేంద్రంలో ఇచ్చిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే జిల్లాలు పెరిగినాయి కాబట్టి, జిల్లాలన్నీ కూడా ఎందుకంటే వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు పెంచడం జరిగిందనమాట. ప్రభుత్వం ప్రజల దగ్గరికే పోవాలి, ఎంత అవకాశం ఉంటే అంత దగ్గరికి పోవాలి అన్న ఉద్దేశంతో జిల్లాలు పెంచడం జరిగింది. సో ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటలు, 800-1000 పడకల హాస్పిటలు, ఒక కాలేజీ, మెడికల్ కాలేజీ, ఇవన్నీ కూడా ఎందుకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి అన్నమాట. సో దానిలను వచ్చిన సీట్లను కూడా మాకొద్దు మరో మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి వెనక్కి రాసిన ఘనత కూడా ఈ ఎన్డీఏ కూటమిదే అన్నమాట. వచ్చిన సీట్లను కూడా, ఎందుకంటే 5 కాలేజీలు ఓపెనింగ్కు రెడీగా ఉన్న పరిస్థితి అన్నమాట. సో దాన్ని కూడా వద్దన్న పరిస్థితి. సో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేయాలన్న ఉద్దేశం అన్నమాట. అంటే ప్రైవేట్గా అమ్మేసేయాలని. ఇప్పుడు విద్యను అమ్మేసినారు. నారాయణ కాలేజీలకు, చైతన్య కాలేజీలకు, తన బినామీలకు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు అమ్మేసిన పరిస్థితి విద్య మొత్తం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తాడు కాబట్టి దానిని ఎంకరేజ్ చేసే కార్యక్రమం అన్నమాట. సో ఇప్పుడు వైద్యానికి కూడా ఆ రకంగా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట. ఇవే కాదు, పోర్టులు అయితేనేమి అన్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా దాదాపు కొన్ని వేల ఇండస్ట్రీస్ మూసేసిన పరిస్థితి మనం చూసాం ఆయన చరిత్రలో. ఆయన దాదాపు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఆ 3 సార్లలోనూ చేసిన పని ఏంటంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా, చక్కెర ఇండస్ట్రీసు, నూలు మిల్లులకు సంబంధించిన ఇండస్ట్రీసు, ఇవన్నీ కూడా, అవే కాకుండా మిగతా అన్నీ కూడా ఇండస్ట్రీస్ అంతా కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. తన బినామీలకు కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీలన్నీ కూడా ఏదో లక్షల రూపాయలతోటి నామినల్గా వాళ్ళు ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా ప్రజలు ఏమనుకోరు, మళ్ళా ఎలక్షన్ అప్పుడుకు మళ్ళా అబద్ధాలు చెప్పవచ్చు. మనకెట్లా మీడియా ఉంది,
మనం ఏం చెబితే అది బాగా ఓడడానికి. సో తప్పకుండా ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ ఓట్లేస్తారులే అని చెప్పేసి అనుకుంటున్నారే తప్ప ఇవన్నీ కూడా నెరవేరుస్తాము, చెప్పిన మాట నిలబెట్టుకుందాము అనే పరిస్థితే ఔపించడమే లేదనమాట. సో మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉద్యమాలు చేసి అవన్నీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ చెప్పిందో దాన్ని అమలు చేయమని చెప్పేసి గట్టిగా కోరే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఒక మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 99% ఏదైతే వాగ్దానాలు చేసినారో 2019లో అన్నీ నెరవేర్చిన పార్టీగా ఖచ్చితంగా ఆ ఉద్యమాలు చేసేదానికి మాకు హక్కు ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా కాలర్ పట్టుకునే స్థాయికి తప్పకుండా చేరే కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే లేదో వాళ్ళందరినీ, ఎవరైతే అబద్ధాలు చెప్పారో వాళ్ళందరినీ కాలర్ పట్టుకునే కార్యక్రమం తొందరలోనే రాబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదో ఊరకే ఉంటారులే, ఎలక్షన్లు అబద్ధులే అని చెప్పేసి అనుకోనక్కర్లే. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, బాగా సోషల్ మీడియా బాగా పెరిగింది, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరినీ సో డెఫినెట్గా ఖచ్చితంగా ఇవి నెరవేర్చేంత వరకు కూడా ఉద్యమాలు తప్పకుండా చేస్తాము అని చెప్పేసి, ఖచ్చితంగా ఇప్పించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.